మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ కృప కొరకై దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుడు మనలను ఎలా లేదా ఎక్కడ నడిపిస్తాడు. దేవుడు మనలను ఎక్కడ ఎలా నడిపిస్తాడు. నడిపించుట. దేవుని లేఖన భాగంలో ఒక అద్భుతకరమైన మాట ఇర్మియా గ్రంథకర్తతో దేవుడు పలికిన మాటను చూద్దామా? ఇర్మియా గ్రంథం 31:9 చూస్తున్నాం. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? 2 మాటలు ఇక్కడ చెప్పాడు. మొదటిది, వారు ఏడ్చుచు వచ్చి ప్రార్థన చేయడం. చాలా మంది మందిరానికి ఏడ్చుకుంటానే వస్తారు, కొన్ని బాధలన్నీ మనసులో పెట్టుకొని, కానీ ప్రార్థన చేయరు. చూడండి, అందుకే ఆ జీవితాలలో వృద్ధి ఉండదు. నేను అంటాను, పిల్లవాడు బయట నుంచి లోపలికి ఏడ్చుకుంటూ వచ్చాడు. ఎందుకు ఏడ్చుతున్నాడో చెబితేనే కదా తల్లిదండ్రులైన మీరు అర్థం చేసుకునే సమస్య తీర్చేది. ఏమైంది నాయనా అని అడుగుతాం మనం. ఆ ఏడుపుకు కారణం ఏందో చెప్పాలి. ఐస్ బండి పోతుంటే ఏడ్చాడా? ఎవరైనా కొడితే ఏడ్చాడా? తిడితే ఏడ్చాడా? కింద పడి ఏడ్చాడా? దేని కొరకు ఏడ్చాడో మీకు చెబితే దాని నివారణ మీరు చెప్తారు. అలాగే దేవుని మందిరానికి వచ్చి పోవడం పెద్ద వింతేం కాదు. ఎందుకు వచ్చాం? ఏ ఉద్దేశంతో వచ్చాం? ఆదివారం అని వచ్చామా? మంగళవారం అని వచ్చామా? శుక్రవారం అని వచ్చామా? ఇంట్లో వాళ్ళు పదాప్రార్థన కంటే వచ్చామా? ఊరికే కూర్చోకూడదని వచ్చామా? లేకపోతే హాజరు వేయించుకున్న పద ఎందుకు వచ్చాం? వచ్చిన ఉద్దేశము దేవుడు గుర్తించాలి అని అంటే, అది ఏడుపైన సంతోషమైన దేవుని ఎదుట ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనట దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. ఎక్కడ నడిపిస్తాడో, ఎలాగ నడిపిస్తాడో చెప్పాడు. వారు చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాడు. మన దేవుడు వదిలిపెట్టిపోయే దేవుడు కాదు, నడిపించే దేవుడు. ఎక్కడెక్కడ నడిపిస్తాడు ఆయన ఈ లోకంలో? ఎలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తాడు లోకంలో అని మనము లేఖనాలను చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయానుకూలంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొదటిది, ఆయన ఎక్కడెక్కడ ఎలాగెలాగ నడిపిస్తాడో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 32వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. 18:32 వచనాన్ని, నడిపించుట. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు. చాలు ప్రియులారా, మొదటిది దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఎక్కడ నడిపిస్తాడు, ఎలాగ నడిపిస్తాడు అంటే, యథార్థమైన మార్గములో నడిపిస్తాడు. నటన కాదు, యథార్థమైన మార్గములో. నేను అడిగాను ప్రభువును, ప్రభువా, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, యథార్థమైన మార్గములోనే ఎందుకు నడిపిస్తావును? పరిస్థితిని బట్టి మా మార్గాన్ని మీరు మార్చొచ్చు కదా అని అడిగితే, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ప్రసంగి గ్రంథం
ఈ మాట చదివితే మనకు వివరణ వస్తుంది. 7వ అధ్యాయము 29వ వచనంలో ఈ అద్భుతకరమైన మాట ఉంది చూడండి. ఎందుకు ప్రభు యథార్థమైన మార్గంలో నడిపిస్తాడో 7 ప్రసంగి గ్రంథం 7:29 వచనాన్ని చూస్తున్నాం. ప్రసంగి లేకపోతే సొలొమోను గారి యొక్క జీవితంలో ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎందుకు ప్రభువా నువ్వు యథార్థమైన మార్గంలో నడిపిస్తావు? మీ ఉద్దేశం ఏంటి ఆ మార్గంలో నడిపించడానికంటే? నాయనా, మిమ్మల్ని పుట్టించిందే నేను యథార్థమైన మార్గంలో బ్రతకడానికి. అందుకే అక్కడ అన్నాడు, ఒకటి మాత్రము నేను కనుగొన్నాను, దేవుడు నరులను ఎలాగ పుట్టించాడట? యథార్థంగా. యథార్థంగా. మీ అందరికీ, నాకు, మీకు, మనందరికీ పుట్టుకతో ఎవరు అబద్ధికులు కారు. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు పెరిగే వయస్సులో మనం నిక్కచ్చిగా కరెక్ట్గానే ఉన్నాం. కానీ మధ్యలో మన ట్రాక్ తప్పించడానికి మన సహవాసం మారిపోయింది. బహుశా ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లోకంలో బయట నేర్చుకునే మాటలు మనల్ని తప్పుదారిలోనికి నడిపించడానికి అపవాది మొదటి నుంచి అబద్ధికుడు కాబట్టి అబద్ధాల మార్గములోనికి మార్చాడు. వాస్తవంగా దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతులమే, కానీ మధ్యలో ఆ వివిధమైన తంత్రాలు మనం కల్పించుకున్నవే తప్ప దేవుడు కల్పించినవి కావు. అందుకే ప్రభునందు ప్రియులారా, దేవుడు యథార్థమైన మార్గములో నడిపిస్తాడు మనల్ని. అంత మాత్రమే కాదు, మనకు తెలిసిన వాక్యమే దినవృత్తాంతముల 1వ గ్రంథం 16:9 రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తున్న మాట వాస్తవమే. కానీ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యథార్థవంతులను బలపరచుటకు. ఆయన కనుదృష్టి లోకం అంతటి మీద ఉంది. దొంగ మీద ఉంది, దోపిడీగాని మీద ఉంది, హంతకుని మీద ఉంది, చెడ్డవాడు మంచి అందరి మీద ఉంది. కానీ ఆయన బలపరుస్తాడు ఎవరిని అంటే యథార్థవంతులను. ఎందుకు ప్రభువా నువ్వు యథార్థవంతులనే బలపరుస్తావు? లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎందుకు బలపరచవు అంటే ఆయన అంటాడు, అసలుకు నేను పుట్టించిందే యథార్థంగా బ్రతకడానికి, కాబట్టి యథార్థవంతులను నేను బలపరుస్తాను. అందుకే బైబిల్ గ్రంథంలో యథార్థతను గురించి ఒకరోజు మనం మాట్లాడుకుందాం. కానీ ఆయనకు ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన ఇష్టము అంటే, సామెతల గ్రంథం 15:8 రాయబడి ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి, నీ జీవితంలో యథార్థత ఉండాలి. నటన ఇష్టం లేదు ప్రియులారా. ఎవరి కోసమో మనం భక్తి చేస్తే ఆ ఎవరో అనుకున్న వ్యక్తి మన భక్తిని ఆపు చేయొచ్చు. మన భక్తి బంధుత్వాల కోసం చేయకూడదు, మన భక్తి స్నేహాల కోసం చేయకూడదు, మన భక్తి ఆస్తులు అంతస్తులు సమకూడితే చాలని చేయకూడదు. మన భక్తిలో యథార్థత ఉండాలి. అందుకే యథార్థతకు నిలువెత్తు నిదర్శనం బైబిల్ గ్రంథంలో మొదటిగా చెప్పుకోగలిగవలసి వస్తే యోబు గారే. యోబు సర్వాన్ని కోల్పోయినా యథార్థతను కోల్పోలా. స్నేహితులతో మాట్లాడుతూ అంటాడు 14వ అధ్యాయంలో, మరణమగు వరకు నేను యథార్థతను వదలను అంటాడు. ఏమయ్యా ఇంక వదిలేవా? వ్యాధులు వచ్చాయి, పిల్లలు పోయారు, భార్య దూరం అయిపోయింది, ఆస్తి అంత అన్యాక్రాంతం అయిపోయింది, ఇంకా ఏంటండి యథార్థత అంటే? అన్నీ పోయినా, నా ప్రాణమే పోయినా, ఆయన చెప్పిన మాట అది, మరణమగు వరకు నేను యథార్థతను వదిలిపెట్టను. ఎందుకు యోబు అంత పట్టుదల అంటే, ఆయన పుట్టించినప్పుడు యథార్థంగా పుట్టించాడు, దాన్ని నేను ఎలాగో వదిలిపెట్టేసి బ్రతకాలి. సో మన దేవుడు యథార్థమైన మార్గములో నడిపించువాడు. రెండవది ఎక్కడ నడిపిస్తాడో చూద్దామా మరి? 78వ కీర్తనకు వద్దాం ప్రియులారా. 52వ వచనాన్ని చూద్దాం. 78వ కీర్తన
52వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయితే గొర్రెల వలె మనలను, తన ప్రజలను తోడుకొని పోయెను. ఆ మాట చూసారా? ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును. చాలు. రెండోది ప్రియులారా, మొదటిది ఆయన యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. రెండవది అరణ్యములో కూడా నడిపిస్తాడు. అంటే కష్టాలలో, బాధలలో కూడా నడిపిస్తాడు. ఇశ్రాయేలుల ప్రయాణం అరణ్య ప్రయాణం. అరణ్య ప్రయాణాలు ఎలాగుంటాయో మీరు ఎప్పుడైనా చేస్తే తెలుస్తుంది. పూర్వపు దినాల్లో ఈ బస్సు సౌకర్యం లేనప్పుడు ఎప్పుడో ప్రొద్దుననగా మన పెద్దలు బయలుదేరితే సాయంత్రానికి గమ్యం చేరుకునేవారు. ఆ రోజుల్లో ఏ దొంగల బెడదా లేదు, కాలి నడకనే సుదూర ప్రయాణాలు చేశారు, అరణ్యాలలో ప్రయాణం చేశారు. ఒకసారి నేను విన్న వార్త ఏంటంటే, ఇటువైపున మనం వెళ్తే మొబ్బుచింతలపల్లె అనే కొన్ని ఊర్లు ఉన్నాయి. ఆ పల్లెలు అలాగే దాటుకుని వెళ్తే కొండలు ఉన్నాయి. ఒక విధంగా ఇంకా అర్థం కావడానికి చెప్తాను. కదిరికి ఒకప్పుడు, ఇప్పుడు ప్రయాణ సౌకర్యం బాగుంది, కానీ ఒకప్పుడు కదిరికి వెళ్ళాలి అని అంటే తలుపుల మీదుగా వెళ్ళేటప్పుడు ఆ కొండ ఎక్కి ఆ పక్క దిగితే చాలా కొండలే, అన్ని కొండలే, కానీ సురక్షితంగా ప్రయాణం చేసేవాళ్ళు. రాత్రి బయలుదేరేవారు, పొద్దునకి వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు పొద్దున ఎక్కి సాయంత్రానికి వెళ్ళేవాళ్ళు. అరణ్య ప్రయాణాలలో పులులు, సింహాలు, విషసర్పాలు ఎన్నో బెడద, కానీ దేవుడైతే సురక్షితంగా నడిపించాడట. అంటే అర్థం ఏంటంటే, అరణ్యము లాంటి ఈ లోకములో కష్టాలు, బాధలు మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలను క్షేమంగా నడిపించేవాడు. క్షేమంగా. మన అందరి జీవితాలను ఒకసారి పరీక్షించుకుంటే మా జీవితాల్లో ఏ కష్టాలు లేవు, మేము క్షేమంగా ఉన్నాం అని చెప్పగలిగిన వారు భూమి మీద ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చింది. అలాంటి కష్టంలో ముందుకు వెళ్ళలేమేమో అని అనుకున్నాం, కానీ ఆయన ఎలాగ నడిపించాడో తెలుసా? మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము ఆయన ఎలాగ నడిపించాడో చూడండి. ఆ మాట చెప్తాను. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము, చాలా చక్కటి మాట, అద్భుతకరమైన మాట. 48 నుంచి 50 వరకు చూద్దాం. 48 నుంచి 50 వరకు చూద్దాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి, ఆ మాట చూడండి, మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. చాలు. యేసు ప్రభుల వారు లేని సమయంలో ఒక ప్రయాణం సాగుతుంది శిష్యులది. వారందరూ దోణి మీద బెత్సాయకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళలో ఆయన మాత్రం, ప్రభు మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళినట్టుగా 46వ వచనంలో మనం చూస్తాం. సముద్రము మీద దోణి వెళ్తూ ఉంది. భయంకరమైన గాలి, తుఫాను రేగింది. ప్రభునందు ప్రియమైన వారలారా, అలాంటి పరిస్థితులలో వారు భయపడి మునిగిపోసాగినప్పుడు వారి ఆర్తనాదాలు అంతా ఇంత ఉండవు. కానీ ప్రభు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తే వాళ్ళు భూతమని తొందరపడ్డారు, కానీ వారిని ధైర్యపరిచి నేనే అని చెప్పినట్లుగా మనం చూస్తాం.
ఆయన వారి యొద్దకు వచ్చినప్పుడు ఆ దోణెను, లేకపోతే 51లో రాయబడి ఉంది, వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందువలన వారు మిక్కిలి విభ్రాంతి నొందిరి. శ్రమలు ఉధృతంగా ఉన్నప్పుడు ఆయన వారికన్నా ముందు వెళ్ళాలనుకున్నాడు. కానీ మీరు ఆ మాటలు చదవండి, వారు ఇబ్బందిలో ఉంటే విడిచిపెట్టి తన ప్రయాణాన్ని తను ముందుకు వెళ్ళలే. వారి దగ్గరికి వెళ్ళి వారి కష్టాన్ని తీర్చి వారితో పాటు ప్రయాణం చేసి వారిని క్షేమంగా ఒడ్డుకు నడిపించాడు. దేవునందు నాకు ప్రియమైన వారలారా, మన దేవుడు అరణ్యము లాంటి ఈ లోకములో ఎదురయ్యే అనేక కష్టాలలో మనం భయాందోళనలో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచి మనల్ని చక్కగా నడిపించే సామర్థ్యము కలిగినవాడు. మనమే కొన్నిసార్లు దేవుడు ఉన్నా దేవుని దేవునిగా చూడక దయ్యంగా చూసి భూతం అనుకొని భయపడుతూ ఉంటాం. కానీ మన దేవుడు ఎప్పుడు మనతో ఉండేవాడు. అందుకే కీర్తన 48:14 చూస్తే, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, ఆయన మరణము వరకు మనలను నడిపించును అని రాయబడింది. మన దేవుడు యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. రెండవది, కష్టాల కడలిలో మన తోడుండి నడిపిస్తాడు. మూడవది, ఎలాగ నడిపిస్తాడో చూద్దామా? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన ఎలాగ నడిపిస్తాడో చూద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. చాలు. మూడవది ప్రియులరా, ఆయన మనలను ఎలాగ ఎక్కడ నడిపిస్తాడు అంటే సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి. సత్యమనగా దేవుని వాక్యమని మనకు తెలుసు. కానీ చాలా మందికి మీకు తెలిసినంత దేవుని వాక్యం తెలీదు. వాళ్ళకి ఏమేం తెలుసు అంటే 23వ కీర్తన తెలుసు, 128వ కీర్తన తెలుసు. అంటే తప్పుగా అనుకోమాకండి, చాలా మందికి కొన్నే తెలిసి అవి తప్ప ఇంకేం తెలియవు. కానీ మీరు నేను ఆ ప్రభువును మన స్వరక్షకునిగా స్వీకరించిన తర్వాత ప్రతి దినము ఒక క్రొత్తదైన సందేశము ద్వారా సత్యములో నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడు? సర్వసత్యములోనికి. ఎవరు నడిపిస్తున్నారు? సేవకుడు కాదు, పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభుల వారు సత్యం చెప్పాడు. ఆయన చెప్పిన మాటనే బలపరుస్తూ ఇంకా ఆత్మీయతలో సర్వసత్యములోనికి ప్రభు మనల్ని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపిస్తున్నాడు. అందుకు మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చూద్దాం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని బయలుదేరి 1000 మూరలు కొలచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండల లోతుండెను. చీలమండ కాడ టిక్కి కొట్టుకోండి, సరేనా? చీలమండ లోతుండెను. మరలా 1000 మూరలు కొలిచాడు ఆయన. నీళ్ల గుండా మనల్ని నడిపించగా నీళ్ళు ఇప్పుడు ఎంత లోతున్నాయి? మోకాల లోతున్నాయి. ఇంకా 1000 మూరలు కొలచి నన్ను నడిపింపగా మొలలోతు ఇక్కడ దాకా వచ్చాయి. మరలా కొలిచాడు 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. మొదటెక్కడ? చీలమండలం. ప్రాథమిక విషయాలంతే, కొన్ని విషయాలంతే. అది ప్రాథమిక విషయాలు, చిన్న విషయాలు తెలుసుకోవడం. రెండోది, మరలా 1000 మూరలు కొలవగా మోకాళ్ళ లోతు. ఇదే అనుభవం, ప్రార్థనా అనుభవం. మనం ప్రార్థన చేయనప్పుడు మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నాము అని అంటే మన అనుభవము మారింది. చాలామంది ప్రార్థనలో ఏం చేస్తారంటే
చేయండి బ్రదర్ అన్నట్టు కళ్ళు మూసుకుంటారు. చర్చిలో కూడా మోకాళ్ళు వంగరు చాలామంది. నేనే వంగలా ఒకప్పుడు. బాల్యంలో మేము కొత్తగా హాస్టల్లో చదువుకున్నప్పుడు అంటే 4-5 తరగతిలో మా ఇంట్లో ప్రార్థన అయితే కుటుంబ ప్రార్థన ఉండేది, కానీ ఖచ్చితంగా మోకాలు వంగి ప్రార్థన చేసుకోవాలనేది అయితే తెలిసేది కాదు. కానీ మేము హాస్టల్లో చేరగానే అక్కడ మాకు ప్రార్థనలో పెట్టిన క్రమం ఏంటంటే, నిలువు మోకాళ్ళు లేకపోతే ఆ రోజు వారానికి ఒక రోజు గుడ్డు పెట్టేవాళ్ళు. గుడ్డు ఆ వారం మాకు అన్నంలోకి రాదు. ఏ వారంలో ఏ రోజు నిలువు మోకాలు వంగకపోయినా ఇంకా పొరపాటుగా ప్రార్థనకు రాలేదనుకో, ఆరోగ్యంగా ఉండి నెలలో 1 సారో 2 సార్లో చికెనో మటనో పెట్టేవాళ్ళు. అవి ఉండవు. చాలా క్రమం. ప్రొద్దున్నే డ్రిల్కని లేపేవాళ్ళు. డ్రిల్లుకు లేపుతానట్లే అందరం గ్రౌండ్లో పడుకునేవాళ్ళం. బయట వేసవి కాలం అంటే బయట గ్రౌండ్లో పడుకునేవాళ్ళం. అప్పుడు లీడర్ లేపుకుంటా అందరం రే లేంట్రా అని చెప్పేసి వచ్చినప్పుడు కొంతమంది నిద్రను తమాయించలేక ముడ్డి అలాగ పైకి లేకి తల ఇట్లా ఉంచుకొని అట్టే నిద్రపోతానే ప్రార్థన చేసుకుంటున్నాం అనేవాళ్ళం. వెనకాల టపాని పడేదేటు. ప్రార్థన చేసుకుంటే నిలువు మోకాలు వేసి చెయ్యి. డ్రిల్లుకు లేట్ వచ్చినా పర్లా, నువ్వు ఇట్ట తల పెట్టి అట్ట పైకి లేపి నేను ప్రార్థన అంటే నీ నిద్ర కథలు చలవు. ఆ రోజు అలాంటి పరిస్థితిలో మమ్మల్ని చూస్తే మా టాయిలెట్స్ అంటే మేమే కడుక్కోలే. మామూలుగా 1-2 అయితే పర్లా. ఇలాగ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే హాస్టల్లో 100 మంది 80 మంది ఉండేవాళ్ళం. కాబట్టి దగ్గర ఒక 10-15 లెట్రిన్స్ ఉండేవి, ఒక 7-8 బాత్రూమ్స్ ఉండేవి. ఇవి కడగాల్సిన పరిస్థితి. మోకాళ్ళ అనుభవాన్ని ప్రభువు తన మహాకృపను బట్టి నేర్పించాడు. అందుకే మొదటిది ప్రాథమిక విషయాలు, రెండవది ప్రార్థన మోకాళ్ళ లోతు, మూడవది ఏ లోతు అన్నాడు? మొలలోతు అన్నాడు. పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పరిశుద్ధంగా బ్రతకడం. నాలుగవది అన్నాడు మిక్కిలి లోతై అన్నాడు, ఇంకా సంపూర్ణతలోనికి రావడం. ఇది సర్వసత్యములోనికి నడవడం. 4 తెలుస్తానట్టే తెలిసినట్టు కాదు, కొంత వస్తానే వచ్చినట్టు కాదు. మన జీవితకాలం అంతా కూడా దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడట? సర్వసత్యములోనికి. సత్యం కాదు, సర్వసత్యములోనికి. అది మర్చిపోమాకండి. నడిపిస్తాడు ప్రభు. ఎలాగంటే సర్వసత్యములోనికి. చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నాం మనం. నేను ఒక్క మాట చెప్తానండి. ఒక పాస్టర్ గారు నాతో అన్నమాట, కాకినాడ ప్రాంతంలో ఈ రోజు వరకు మన వాక్యం చూస్తూ, ఆ చిన్న సంఘం అన్న ఒక 40-50 మంది ఉంటారు. పల్లెలకు వెళ్తాను, సువార్తకు వెళ్తానని రీసెంట్గా అంటే ఈ 2-3 రోజుల క్రితం మాట్లాడిన మాట. సేవకు వచ్చానన్న నా పిల్లలను దేవుని మహాకృపను బట్టి బాగా చదివించుకున్నాను. ఆ రోజు నాకు సరైన వాక్య అనుభవం ఉండేది కాదు. ఒక్క మాట ముఖస్థుతి అనుకోకుండా చెప్పగలనన్నానండి. చెప్పు అన్నాను. ఆయన అంటాడు, ప్రతిరోజు మీ వాక్యం వింటే ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నా. ఏంటి బ్రదర్ అన్న? లేదన్నా, ఈ 3 సంవత్సరాల్లో, 6 సంవత్సరాలైంది మామూలుగా, 3 సంవత్సరాల్లో నేను మీరు చెప్పిన వాక్యాన్ని మరలా ప్రార్థన చేసుకొని సంఘంలో బోధిస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సమాజంలో కొన్ని చోట్ల 1 by 1 చెబుతూ ఉన్నప్పుడు ఎలాగొచ్చింది నీకు ఇంత జ్ఞానం అంటే, నిక్కచ్చిగా చెప్తున్నానన్న, ఓ రూబేన్ పులివెందలని యూట్యూబ్లో చూడండి అన్న మంచి వాక్యం చెప్తాడు. నేను మా పిల్లలకు కూడా అదే చెప్పాను, రే మీకు ఏ బైబిల్ ట్రైనింగ్ అవసరంలా, చక్కగా చెప్పిన మాటలు ఇక్కడ భద్రపరుచుకొని అక్కడ రాసుకుంటే దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు. ఎందుకంటే మాకు ఇవి చెప్పలే బైబిల్ కాలేజీలో. మాకు చెప్పినవి నేను మహా అంటే ఒక 30-40 ప్రసంగాలు కూడా వాడుకొని ఉంటును, కానీ దేవుడు చెప్పినవి మాత్రం చాలా సందేశాలు చెప్పుకుంటూ వెళ్తూనే ఉన్నాం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించాను. ఆయన ఎక్కడ నడిపిస్తాడు? 23వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎక్కడ నడిపిస్తాడో మన ప్రభు? 23వ కీర్తన 2వ వచనాన్ని చదుదామా? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఎక్కడ నడిపిస్తాడట ఆయన? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించేది. మన దేవుడు ఎక్కడ నడిపిస్తాడు అంటే శాంతికరమైన జలము. అంటే ఎట్లుంటుంది ఇది? గ్రంథం ఏంటో 49:10 చూద్దామా? వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు,
ఎక్కడట? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఎక్కడ? సియోనులో, పరలోకమును గురించి రాయబడింది. ఇహమందు కూడా మనకు చెప్పిన మాట ఏంటంటే, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించుదును. అంటే దేవుడు సమృద్ధినిచ్చి నడిపించడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున్న కష్టాలు ఎల్లకాలం ఉంటాయి అని అనుకోమాకండి. నువ్వు నిజంగా ఆయన పాదాలు పట్టుకొని నమ్మకంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ ప్రతి సమస్యను తప్పనిసరిగా ఒక దినాన తొలగించి నెమ్మదినిచ్చి నడిపిస్తాడు. సో 4 విషయాలు చూసాం. యథార్థమైన మార్గములో నడిపిస్తాడు. అరణ్యము లాంటి లోకములో, కష్టాలలో, బాధలలో మనల్ని విడువక నడిపిస్తాడు. 3వది, సత్యము కాదు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. కొన్ని అనుభవాల గుండా, మోకాళ్ళ అనుభవం కావచ్చు, పరిశుద్ధాత్మ నడిపింపు చేత సంపూర్ణతలోనికి అలాగ మనల్ని నడిపిస్తాడు. చివరిగా శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించేది ఆయనే. కాబట్టి ఆందోళన పడమాకండి. ఆయన మరణం వరకు నడిపిస్తాడు. తదనంతరం తన కౌగిట్లో పసిబిడ్డ వలె ఆదరించి మనలను ధైర్యపరిచి నిత్యత్వంలో ప్రవేశించేటట్టు చేస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, ఇప్పటిదాకా నడిపిస్తున్న నా కన్న తండ్రి, ఇక ముందు కూడా నన్ను ఈ క్రమములో, ఇటు మార్గములో నడిపించి మీ నిత్యత్వాన్ని చేరుకోవడానికి మీరు సహాయము చేయండి. నేను నడిచేటప్పుడు పడిపోతాను ప్రభువా, కానీ నీవు చేయి పట్టుకుంటే నేను పడిపోను. నన్ను నడిపించే దేవుడవు నీవేని ప్రభు సహాయాన్ని కోరదాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కాళ్ళున్నాయి కదా, మేము నడవలేవా అని అనుకునే సమాజం లోకంలో ఉంది నాయన. కాళ్ళుంటే నడిచే నడక వేరు. ఆత్మీయముగా ఒక మంచి మార్గములో నడవడము వేరు. మంచి మార్గములో నడిచే వ్యక్తులకు కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా యథార్థముగా ఓ తండ్రి శ్రేష్టమైన మీ మార్గములో వారు నడుస్తే నడకే 10గురికి మాదిరి. మా తండ్రి, ఈ సమయమందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించారు నాయన. రానున్న దినాలు ఎలాగున్నాయో మాకు తెలియదు తండ్రి, కానీ మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మా ముందు మీరుండండి. మీ దూత నుంచి మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తూ, అపాయాలు, ఆటంకాలు, అపవాది పొంచి ఉన్నప్పుడు కుడి ఎడమ ముందు వెనక మీ దూతల భద్రతనిచ్చి క్షేమముగా మమ్మల్ని నడిపించి మహిమ పొందండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వెన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.